ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ నాయకులుగా కొంతమంది వేదిక మీద ఉండొచ్చు, ఎంపీలు ఉండవచ్చు, గౌరవ ఎమ్మెల్యేలు ఉండవచ్చు, గౌరవ మాజీ మంత్రులుగా ఉండవచ్చు. కానీ ఈ పైన మేము కూర్చున్నామంటే, ఈ గులాబీ జెండా ఎగురుతా ఉంది అంటే, కేసీఆర్ గారిని ఇంకా ప్రజలు తలుచుకుంటున్నారు అంటే దానికి కారణం పునాది రాళ్ళు మీరు మాత్రమే. ఇవాళ మేము ఇక్కడ ఉండేదానికి, ఈ గౌరవానికి మీరు మాత్రమే అర్హులు. మొన్ననే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మీరు చూశారు, సత్తుపల్లిలో, కల్లూరులో కేవలం స్వల్ప తేడాతో 100 ఓట్లు అటు ఇటు అవుతే కల్లూరు మున్సిపాలిటీ మన చేతుల్లో ఉంది. ఒక 250 ఓట్లు అటు ఇటు అయితే సత్తుపల్లి కూడా మనం గెలిచి ఉండేవాళ్ళం. అయినప్పటికీ వీరోచితంగా పోరాటం చేసి మరి బ్రహ్మాండంగా మన గౌరవాన్ని కాపాడిన మా నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మాట వినబడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా, సత్తుపల్లికి పోయినా, సాగర్కి పోయినా, ఆదిలాబాద్ పోయినా, అలంపూర్ పోయినా, ఎక్కడ పోయినా ఒక్కటే నినాదం వినబడతా ఉంది, ఈ దుర్మార్గ కాంగ్రెస్ పోవాలి, తిరిగి కేసీఆర్ రావాలి. ఈ మాట ఇవాళ తెలంగాణ 4 మూలల నుండి కూడా వినబడతా ఉన్నది. కానీ మరి భవిష్యత్ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మనం గతం గురించి కూడా ఒక్క నిమిషం ఆలోచించవలసిన అవసరం ఉంది. పెద్దలు కేసీఆర్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లి కూడా వచ్చారు. వెంకట వీరయ్య గారి విజయాన్ని కాంక్షిస్తూ మీరందరూ ఆయన్ని ఆశీర్వదించాలని చెప్పి ఇక్కడికి వచ్చి కూడా చాలా వివరంగా అన్ని విషయాలు మీకు చెప్పారు. ఏమన్నారు కేసీఆర్ గారు? 10 ఏళ్ళు, మొదటి 10 ఏళ్ళు ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పటిష్టమైన పునాది వేసుకున్నాం. ఈ సమయంలో అభివృద్ధి ఇట్లాగే కొనసాగాలి అంటే, సంక్షేమం ఇట్లాగే విలసిల్లాలి అంటే తప్పకుండా మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగరాలి అని ఆశీర్వదించమని చెప్పి కూడా మిమ్మల్ని ప్రార్థించారు. దాంతోపాటు ఆయన ఒక ముఖ్యమైన మాట చెప్పారు మీకు. వాళ్ళు వీళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి అన్నవస్త్రం అని చెప్పి పోతే ఉన్న వస్త్రం పోతుంది, మోసపోతే గోసపడతారు, మోసపోతే ఆగమైపోతారు అని చెప్పి కూడా మనందరినీ కూడా అప్రమత్తం చేసే ప్రయత్నం ఒక తండ్రిగా, తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడిగా మనందరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం ఆయన చేశారు. చివరికి ఎంత దాకా చెప్పారు కేసీఆర్ గారు అంటే, నాదేముంది, మీరు కనుక నన్ను వద్దనుకుంటే, మీరు కనుక నాకు అవకాశం ఇవ్వకపోతే నేను విశ్రాంతి తీసుకుంటాను, నాకేమీ ఇబ్బంది లేదని చెప్పి కూడా కేసీఆర్ గారు బాహాటంగానే చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మీ అందరినీ సత్తుపల్లిలో నేను ఆలోచించమని కోరుతా ఉన్నాను. నష్టపోయింది ఎవరు? కేసీఆర్ గారు 45 ఏళ్ల రాజకీయ జీవితం ఆయనది. 45 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నారు ఆయన. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా 85లో నెగ్గారు, అంటే దాదాపు 41 సంవత్సరాల కింద నెగ్గారు. అంతకంటే ఒక 4-5 ఏళ్ల ముందు నుండి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన నష్టపోయింది ఏముంది? ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసినారు, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతో 10 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ దేశంలో ఆయన చేయని పదవి అంటూ ఏం లేదు, ఒక ప్రధానమంత్రి పదవి తప్ప అన్ని పదవులు ఆయన చేశారు వాస్తవానికి. కాబట్టి ఆయనకు పోయిందేమీ లేదు, ఆయన బాగానే ఉన్నారు, ఆయనకి ఏం కాల ఏముంది. ఎందుకంటే ఆయన అన్ని చూశారు, గెలుపులు చూశారు, ఓటములు చూశారు. అన్నాడు అన్న నందమూరి తారక రామారావు గారితో కేసీఆర్ గారు మొట్టమొదటిసారి నెగ్గి మరి అధికారంలోకి వచ్చిన విషయం మీకు తెలుసు. అప్పటి నుంచి చూస్తే ఎత్తులు పల్లాలు, గెలుపులు ఓటములు కేసీఆర్ గారు అన్ని చూసిన వ్యక్తి. ఆయన ఏమి కొత్త కాదు, ఇది గెలుపు కొత్త కాదు, ఓటమి అంతకంటే కొత్త కాదు. అందుకే ఎప్పుడు మేము వివరం కలిసిన నాయకులం కేసీఆర్ గారు ఒక్కటే చెప్తారు, మాకు గెలిస్తే పొంగిపోకూడదు, ఓడిపోతే కుంగిపోకూడదు, జీవితంలో ఇవన్నీ కామను, భయపడొద్దు అని చెప్తారు. కానీ నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, వాళ్ళ నష్టపోయింది ఎవరు? నష్టం ఎవరికి జరిగింది ఆలోచించండి. కేసీఆర్ గారి మాట పెడచెవిన పెట్టినందుకు, మనం కేసీఆర్ గారి మరి మాటలు వినకుండా మాయ మాటలు విన్నందుకు నష్టం ఎవరికి జరిగింది తెలంగాణలో? అందరం కూడా ఆలోచించుకోవాలి. రైతులు ఎంత గొప్పగా భారతదేశానికి స్వాతంత్రం 47లో వస్తే 2014వ సంవత్సరం దాకా ఏ ప్రభుత్వము రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రైతు చేతిలో రూపాయి పెట్టిన ప్రభుత్వం ఎవరూ లేరు. రైతు చేతిలో అర పైసా పెట్టిన ప్రభుత్వం లేరు. రైతు దగ్గర వసూలు చేసిన వాళ్ళే అందరూ. భూమి శిస్తు పేరు మీద, నీటి తీరువా పేరు మీద,
విద్యుత్ బిల్లుల పేరు మీద రైతు దగ్గర తోలు వలిచి వసూలు చేశారు. ఆఖరికి రైతులు అప్పులు కట్టకపోతే మోటార్లు ఎత్తుకుపోయిన రోజులు, స్టార్టర్లు ఎత్తుకుపోయిన రోజులు. ఆ రోజుల్లో అంజుమన్ బ్యాంక్ అని ఉండేది, మరి ఇప్పుడు ఉన్నట్టుంది. కానీ చివరికి తలుపులు కిటికీలు ఎత్తుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి, లోన్లు కనుక కట్టకపోతే. మీకు కొంతమందికి పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. అట్లాంటి రోజుల నుండి 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి దేశ చరిత్రలో ఒక నాయకుడు రైతుకి పెట్టుబడి సహాయం చేయాలని చెప్పి ఆలోచన చేసి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు నాట్లేసే టైం వచ్చింది అంటే మీకెవ్వరికి దండం పెట్టే అవసరం లేదు, దరఖాస్తు పెట్టే అక్కర్లేదు, దఫ్తర్లు తిరిగే అవసరం లేదు. ఫోన్లన్నీ టింగు 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 మని మోగి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లేసిన నాయకుడు భారతదేశంలో మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా మన రైతు సోదరుల్ని, తెలంగాణలో మా సత్తుపల్లిలో, మా ఖమ్మం జిల్లాలో నష్టపోయింది ఎవరు? 73,000 కోట్లు కేసీఆర్ గారు వేస్తే, 11 సార్లు వేస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం చేశాడయ్యా ఈ 2.5 సంవత్సరాలలో అంటే 72 సార్లు ఢిల్లీకి మాత్రం పోయి వచ్చాడు. ఏం చేశాడు మరి 72 సార్లు ఢిల్లీకి పోయి అంటే? నాకైతే తెలియదు, ఏమైనా ఉంటే మీకే తెలవాలా, నాకైతే తెలియదు. ఎందుకు పోయాడు, ఏం తెచ్చాడు నాకైతే తెలియదు, తెలంగాణ ప్రజలకు కూడా తెలియదు. అట్లాగే నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇదే ఖమ్మం జిల్లాకి, ఇదే కొత్తగూడెం జిల్లాకి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మొత్తం సస్యశ్యామలం కావాలి, గోదావరిలోని నీటిని ఒడిసి పట్టి బ్రహ్మాండంగా ఖమ్మం జిల్లా రూపురేఖలు మార్చాలి అనే ఒక ప్రయత్నం కేసీఆర్ గారు బలంగా చేశారు. కాంగ్రెస్ వాళ్ళు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అనేది 2 ప్రాజెక్టులకి జలయజ్ఞంలో భాగంగా రాళ్ళేసిపోయారు. కానీ చేసింది పెద్దగా ఏమీ లేదు. కానీ కేసీఆర్ గారు ఎవరో నాయకుల పేర్లు, తెలంగాణకు సంబంధం లేని వాళ్ళ పేర్లు ఎందుకని చెప్పి ఆలోచన చేసి మీ జిల్లా మొత్తం తెలంగాణకు ఆరాధ్య దైవమైన భద్రాద్రి సీతారామ స్వామి వారి పేరు మీద సీతారామ ప్రాజెక్ట్ అని పెట్టి మన జిల్లాకి 7 లక్షల ఎకరాలకి, కొత్తగా 4.5 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టు స్థిరీకరించడానికి, ఎన్ఎస్పి కింద ఉండే కాలువల కింద ఉండే వ్యవసాయాన్ని స్థిరీకరించడానికి 2.5 లక్షల ఎకరాలకి, మొత్తంగా 7 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే ఒక బృహత్తరమైన యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అందులో మీ సత్తుపల్లిలో 90,000 ఎకరాలు స్థిరీకరణ, 40,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, మొత్తం కలిపి 130,000 ఎకరాలు సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మొట్టమొదటి అందుకునే నియోజకవర్గం మీ సత్తుపల్లి నియోజకవర్గం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1 కాదు, 2 కాదు, దాదాపు 10,000 కోట్ల రూపాయలతో ప్రారంభమైంది సీతారామ ప్రాజెక్టు. అందులో 8,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. అంటే 80% నిధులు మనం ఆల్రెడీ ఖర్చు పెట్టాం. మరి 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా మొత్తం కాంగ్రెస్కే